ఏపీపీఎస్సీ, టీఎస్పీసీ గ్రూప్స్ అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా కొన్ని ముఖ్యమైన మరియు టాప్ 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 129. ఇటీవల పిల్లలపై నేరాలకు పాల్పడుతున్న నేరస్తుల ప్రపంచ జాబితాలో యుఎస్ ఏ దేశాన్ని చేర్చింది? ఇటీవల పిల్లలపై నేరాలకు పాల్పడుతున్న నేరస్తుల ప్రపంచ జాబితాలో యుఎన్ ఏ దేశాన్ని చేర్చింది? ఆన్సర్ ఇజ్రాయిల్. ఇటీవల మరణించిన బుద్ధదేవ్ భట్టాచార్య ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఇటీవల మరణించిన బుద్ధదేవ్ భట్టాచార్య ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. ప్రపంచంలోనే తొలిసారిగా అయోధ్య రాముడి పోస్టల్ స్టాంప్ను విడుదల చేసిన దేశం ఏది? ఆన్సర్ లావోస్. ఇటీవల ఏ దేశం అంతర్జాతీయ సౌర కూటమిలో 99వ సభ్య దేశంగా చేరింది? ఆన్సర్ స్పెయిన్. ఇటీవల మొదటి ఆసియా రిలే ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? ఇటీవల మొదటి ఆసియా రిలే ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ నిర్వహించారు? బ్యాంకాక్ మరియు థాయిలాండ్లో. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశంలో గంగా డాల్ఫిన్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ రోజున అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవంగా ప్రకటించింది? ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ రోజున అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవంగా ప్రకటించింది? ఆన్సర్ మే 24. ఇటీవల జీరో వేస్ట్ టు ల్యాండ్ఫిల్ అవార్డును సాధించిన భారతదేశంలోని మొదటి విమానాశ్రయంగా చరిత్ర సృష్టించిన విమానాశ్రయం ఏది? తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఇటీవల జీరో వేస్ట్ టు ల్యాండ్ఫిల్ అవార్డును సాధించిన భారతదేశంలోని మొదటి విమానాశ్రయంగా చరిత్ర సృష్టించిన విమానాశ్రయం ఏది? తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఏఎస్ఎంపిఏ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఇటీవల ఏ దేశం విజయవంతంగా పరిష్కరించింది? ఏఎస్ఎంపిఏ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఇటీవల ఏ దేశం విజయవంతంగా పరిష్కరించింది? ఆన్సర్ ఫ్రాన్స్. ఇటీవల రాజస్థాన్లోని నేషనల్ డిజర్ట్ పార్క్లో నిర్వహించిన వార్షిక వాటర్ హోల్ సర్వేలో ఎన్ని గ్రేట్ ఇండియన్ బస్టులు కనిపించబడ్డాయి? ఇటీవల రాజస్థాన్లోని నేషనల్ డెజర్ట్ పార్క్లో నిర్వహించిన వార్షిక వాటర్ హోల్ సర్వేలో ఎన్ని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్లు కనిపించాయి? ఆన్సర్ 64. ఇటీవల వార్తల్లో చూసిన సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల వార్తలో నిలిచిన సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ తమిళనాడు. 2024 ఆసియా జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో బంగారు పథకం సాధించిన మొదటి భారతీయ జిమ్నాస్టిక్ ఎవరు? ఆన్సర్ దీపా కర్మాకర్. నైషీ తెగ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఈ తెగ ఏ రాష్ట్రంలోని అతిపెద్ద జాతి సమూహం? నైషీ తెగ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ రాష్ట్రంలో ఇది అతిపెద్ద జాతి సమూహం? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల ఈఎస్ఏఈయు స్పేస్ కౌన్సిల్లో జీరో డైబ్రీస్ చార్టర్పై ఎన్ని దేశాలు సంతకం చేశాయి? ఇటీవల ఈఎస్ఏఈయు స్పేస్ కౌన్సిల్లో జీరో డైబ్రీస్ చార్టర్పై ఎన్ని దేశాలు సంతకం చేశాయి? ఆన్సర్ 12 దేశాలు. ప్రభుత్వ యాజమాన్యంలోని గెయిల్ ఇండియా లిమిటెడ్ ఇటీవల తన మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను మధ్యప్రదేశ్లోని ఏ ప్రాంతంలో ప్రారంభించింది? ప్రభుత్వ యాజమాన్యంలోని గెయిల్ ఇండియా లిమిటెడ్ ఇటీవల తన మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను
మధ్యప్రదేశ్లోని ఏ ప్రాంతంలో ప్రారంభించింది? ఆన్సర్ విజయపూర్. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఢిల్లీలో వరుసగా ఎన్నోసారి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జాతీయ జెండాను ఎగరవేశారు? 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఢిల్లీలో వరుసగా ఎన్నోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు? ఆన్సర్ 11వ సారి. అండర్ 23 ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024లో భారత్ మొత్తం ఎన్ని పతకాలను సాధించింది? అండర్ 23 ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024లో భారత్ మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? ఆన్సర్ 8 పతకాలు. ఏ దేశం ఇటీవల తన కొత్త డీప్ స్టాండ్ ఆఫ్ లాంగ్ రేంజ్ ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ మిసైల్ ఎయిర్ లోరాని ఆవిష్కరించింది? ఆన్సర్ ఇజ్రాయిల్. ఎయిమ్ ఐసీడీకే వాటర్ ఛాలెంజ్ 4.0 ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ సంస్థ యొక్క చొరవ? ఎయిమ్ ఐసీడీకే వాటర్ ఛాలెంజ్ 4.0 ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ సంస్థ యొక్క చొరవ? నితి ఆయోగ్. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఏపీపీసీ, టీఎస్పీసీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.